शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओम। परमेश्वरस्वरूपिण सभके नमस्कार। నేను మీతో గత 2 రోజులుగా మనవి చేస్తూ వస్తున్నాను. పరదేవతయే మూకశంకురుల చేత పలికించింది. అమ్మవారు పలికించినప్పుడు అందులో ఒక ఉదాత్తత ఉంటుంది. దాని ప్రధాన ప్రయోజనం ఏమి అంటే లోకోద్ధరణం. ఏ మార్గాన్ని మనం విడిచిపెట్టడం వల్ల అభ్యున్నతి పదాన్ని కోల్పోతున్నామో మళ్ళీ ఆ పదంలోకి ప్రవేశపెట్టడమే ఆ కవిత్వం యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం. జగదంబ మాట్లాడింది అంటే ఆవిడ మాటల యందు ఉండేటటువంటి సారాంశం ఒక్కటే, మళ్ళీ మనందరినీ అభ్యున్నతి పదం వైపుకి నడిపించడం. మనుష్యుడిగా పుట్టినటువంటి వాడు ఏ పదంలో ప్రయాణం చేసి అభ్యున్నతిని పొందాలో ఆ పదాన్ని విడిచిపెట్టేసిన నాడు మళ్ళీ అతన్ని ఆ పదంలోకి ప్రవేశపెట్టడానికే ఆ కవిత్వం అమ్మవారు మూకశంకరుల చేత చేయించింది. అందుకే అన్ని శ్లోకాలు ఒక్కలా ఉండవు అని నేను మీతో మనవి చేశాను. ఒక్కొక్క శ్లోకం చాలా విశేష ధ్యానం చేయిస్తుంది. ఆ విశేష ధ్యానం చేయించడంలో కూడా ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే క్షేమకరమైనటువంటి వస్తువుని మీరు పట్టుకునేటట్టుగా చేస్తుంది. లోకంలో ఎన్నో వస్తువులు ఉంటాయి, ఎన్నో విశేషాలు ఉంటాయి. పట్టుకున్నవన్నీ మనకి అభ్యున్నతిని కల్పించవు. అవి బంధనానికి, జీవుడు మళ్ళీ ఎక్కువ పునర్జన్మలు తీసుకోవలసినటువంటి అగత్యాన్ని కల్పించేవిగా ఉంటాయి. అజ్ఞానకారకములవుతాయి, మోహకారకములవుతాయి. భాస్కరరాయల వారి మాటలలో చెప్పాలి అంటే అది ఉంటే రౌద్రచింత, లేకపోతే రాగ సంబంధమైన చింతగా మారిపోతాయి. ఆ అనుబంధములు, వాటితో ఉండేటటువంటి వ్యామోహం మళ్ళీ మళ్ళీ పుట్టేట్టు చేస్తుంది. లేదా అది లభించలేదనేటటువంటి కోపం మనిషిని పాడు చేయడానికి పనికొస్తుంది. కానీ ఒక్క భగవతి పాదములను పట్టుకున్నటువంటి వాడు, భగవతి పాదములను పట్టుకోవడంలో వచ్చేటటువంటి వైక్లభ్యముల వలన కోపమును పొందినవాడు కూడా భగవతి అనుగ్రహాన్ని పొందుతాడు. అమ్మవారి సాధనా తంత్రమునందు అదొక రహస్యం. అందుకే
అమ్మవారి సాధనలో నేను ఇది పొందలేకపోతున్నానని కోపాన్ని ఎవడు పొందుతుంటాడో ఆ కోపము ఉత్తమ కోపమై భగవంతుణ్ణి పొందాలనేటటువంటి ఉత్తమమైన కామమునకు దారితీసి కామక్రోధములు రెండూ కూడా సద్వస్తువులుగా మారుతాయి. సాధారణంగా లోకంలో కామము దుష్టము అంటాం. భగవంతుణ్ణి పొందాలని కామం కలిగితే అది ఉత్తమ కామం. క్రోధము తప్పు అంటాం, ఉండకూడదు కోపం. ఏమిటి నాకు ఈ దిక్కుమాలిన కోపం అని నా కోపం మీద నాకు కోపం వస్తే అది ఉత్తమ కోపం. అందుకే భగవతి ఆరాధన యందు ఒక చిత్రం ఉంటుంది. చాలా విశేషమైనటువంటి కోపిష్టివాడు నాకెందుకు లభించదు, నేను ఎందుకు చేయలేకపోతున్నానని కోపంతో ప్రారంభించిన వాడి యొక్క కోపము సాధన కింద మారిపోతుంది. మళ్ళీ ఇంకా ఇటువంటి సాధన కాదు, ఎప్పటికీ దార్శనికమైనటువంటి సాధనగా మారుతుంది. అలా మారిన వాళ్ళలో విశ్వామిత్రుడు ఒకడు. విశ్వామిత్రుడు మారి 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 కామక్రోధములకు వశుడయ్యాడు. అందుకే ఆయన శకుంతలా జననమునకు కారణమయ్యాడు. ఎన్నోసార్లు కోపం పొందాడు, వశిష్ఠుడి మీద కోపం పెట్టుకున్నాడు. కానీ ఇవన్నీ కూడా భగవతి పాదములు పట్టుకున్న కారణం చేత సాధనగా మారిపోయి చిట్ట చివరికి బ్రహ్మర్షి కాగలిగాడు. అన్నిటికీ అతీతుడైపోయాడు. అందుకే కోపం కానీ కామం కానీ భగవత్ సంబంధములు అయిపోయాయి అనుకోండి, అయిపోతే అవి సాధనా మార్గాన్ని సుసంపన్నం చేస్తాయి. అవి లౌకికము అయ్యాయి అనుకోండి, పతన హేతువులు అవుతాయి. అందుకే ఏవి దుష్టమైనవి అని మనం సాధారణంగా చెప్తామో అవి కూడా భగవత్ సంబంధంలోకి వెడితే ఉత్తమములే. అందుకే అవి గుణములుగా ప్రకాశించినప్పుడు కూడా భగవంతుని యొక్క అనుగ్రహమునకు దర్శనమునకే కారణములవుతాయి. అందుకే ధర్మరాజు గారితో మాట్లాడుతూ నారదుడు అంటాడు, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింకంటివి ఎట్లయిన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అంటాడు. కామంచేత గోపికలు పట్టుకున్నారు, ఈశ్వరుణ్ణే పొందారు. పట్టుకున్న వస్తువు ప్రధానం, మీరు దేన్ని పట్టుకున్నారన్నది ప్రధానం. అది కామముతో లౌకికమైన ఏ వస్తువుని పట్టుకోండి అది పతనహేతు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు, కంసుడు ప్రీతితో పట్టుకోలేదు, భయంతో పట్టుకున్నాడు. వైరభక్తితో మారీచుడు పట్టుకున్నాడు రామచంద్రమూర్తిని. ఆఖరికి చనిపోయే ముందు రామచంద్రమూర్తి యొక్క కంఠం కూడా వచ్చేసింది. అంటే అంత భీతభక్తితో ఉపాసన చేశాడు. కంసుడు అలా ఉపాసన చేశాడు. భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్, శిశుపాలుడు మొదలైన వాళ్ళు వైరంతో చేశారు, అయినా పరమేశ్వరుణ్ణే పొందారు. ఇందులో మీరు ఒక్క విషయం గమనించవలసి ఉంటుంది. ఉపాసన కదలిక, ఉపాసన అనేటటువంటిది కదలికలతో కూడినదై ఉంటుంది. మీరు ప్రతిదాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఈశ్వర మార్గంలోకి ప్రోధి చేయడానికి ఉపాసన అని పేరు. అటు ఇటు చెదిరిపోయిన మనస్సు ఇవాల్టి లక్షణం కాదు, అది కొన్ని కోట్ల జన్మలుగా అలవాటు పడింది స్వేచ్ఛకి. అది కొన్ని కోట్ల జన్మలుగా వాసనాబలాన్ని సంతరించుకుంది. అందుకనే ఇవాళ వినేసి రేపు పొద్దున్న పూజలో కూర్చున్నప్పుడు మాట విను అంటే అది విందో. కారణం అంత స్వాతంత్ర్యానికి అది అలవాటు పడిపోయింది. అంత అలవాటు పడిపోయిన దాన్ని మీరు క్షణాల మీద నిగ్రహిద్దామంటే కుదరదు. కానీ పట్టుకోగా మాత్రం వింటుంది మనస్సు. దానికి అసలు ఉన్న లక్షణమే ఇది. అది ఏ కారణం చేతనైనా పట్టుకోగలదు. అందులో సాత్వికమైన భక్తితో పరమేశ్వరుణ్ణి పట్టుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నము అన్ని వేళలా శ్రేయోదాయకము. అందుకే నేను మీతో నిన్న మనవి చేశాను, అన్నిటికన్నా గొప్పది ఏది అంటే మానసికంగా భగవంతుడికి దగ్గరగా ఉండగలగడం. ఎందుచేత అంటే అసలు పూజ అనేటటువంటి సిద్ధాంతమునకు కారణం ఏమిటి అంటే మనస్సుని భగవంతుడికి దగ్గరగా తీసుకురావడం దాని యొక్క ప్రయోజనం. దానికోసమని పూజ చేస్తారు. పూజ నిజానికి ఎల్కేజీ, పూజయే పరమావధి కాదు, కానీ పూజ విడవరాదు. పూజ విడిచిపెట్టేస్తే మీకు మళ్ళీ మనసు అలా నిలబడుతుంది అని చెప్పి నమ్మకం లేదు.
పూజా ప్రక్రియని మీరు గమనిస్తే ఆ ప్రక్రియ అంతా కూడా నిజానికి ఈశ్వర సేవ కాదది. అది మనసుకి ఆదేశం, ఈశ్వరుడికి దగ్గరగా రమ్మని ఆదేశం ఇస్తారు. మీరు చూడండి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి అని ఎవరికి చెప్తున్నారు మీరు? అర్ఘ్యం ఇయ్యి, అర్ఘ్యం ఇస్తున్నాను అన్నప్పుడు మీ మనసు ఏం చెప్పాలి? ఓ చెయ్యి ఉద్ధరణితో నీళ్లు తీసి ఈశ్వరుడి చేతిలో పోయి అనా కాదా ఆదేశం? ఈశ్వరా నువ్వు చేయి చాప, ఓ మనసా నువ్వు నీళ్లు తీసి ఈశ్వరుడి చేతిలో పోయి అనే. మనసు ప్రధానం, ఆయన చేయి చాపాడు, మీ మనసు పోయలేదు, ఏమిటి ప్రయోజనం దానికి? యోమే భక్త్యా ప్రయచ్చతి. మీ మనసు మీ ఆదేశములను వినాలి. వింటోందా వింటలేదా? మీకు మీరు సాక్షి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి అన్నారనుకోండి, ఈశ్వరుడి చెయ్యి మీకు కనపడుతుందా? ఆయన ఇలా చెయ్యి చాపి మీ ముందు ఉంచితే ఆయన చేతి కంకణములు కణకణ కణకణ శబ్దంతో కదిలితే మీరు ఉద్ధరణితో నీళ్లు పోస్తే ఆయన చెయ్యి తడిసినట్లుగా మీకు కనపడుతుందా? కనబడితే ఉపచారము మంత్రం లేకుండా కొంత ఉంటుంది. అది రహస్యం. అందుకే ఎవ్వరి పూజ గమనించరాదు అంటారు. పూజ పరమరహస్యం అనడానికి కారణం ఏంటంటే, ఒకడి పూజ చూస్తే మీకేం తెలుస్తుంది? అదేం పూజ అండి అంటారు మీరు. కారణం ఏంటి? ఆయన హస్తయో అర్ఘ్యం సమర్పయామి అని అలా ఉద్ధరణ పట్టుకుని మెల్లిగా వేసి ఉత్తరీయం తీసి అంటాడు. మీకు ఏమనిపిస్తుంది? ఏమిటిరా పూజ, ఏమిటి ఉత్తరీయం ఎత్తి పట్టుకుంటున్నాడు ఏమిటి అనుకుంటారు. కానీ ఆయన దర్శిస్తున్నాడు, ఆయన చేయి తడిసింది పరమేశ్వరుడు. ఇప్పుడు ఆ తడిసిపోయినటువంటి చేతిని తుడుస్తున్నాడు ఆయన ఉత్తరీయంతో. ఉత్తరీయం చేత పురుషుడు చొక్కా బనీను వేసుకోకుండా ఉత్తరీయంతో పూజ చెయ్యాలి అని ఎందుకంటారంటే, ఉత్తరీయాన్ని పైకెత్తుతూ ఉండాలి పూజలో. ఉత్తరీయాన్ని పైకెత్తుతున్నప్పుడు ఉత్తినే కారణం లేకుండా ఎత్తడం కాదు, మీ మనసు నిలబడిన కారణం చేత ఉత్తరీయం పైకి లేవాలి. పైకి లేస్తే మీ గుండె కనపడుతుంది. అంటే మీ మనస్సు ఎంత త్రికరణ శుద్ధిగా, ఎంత అధ్యవసాయంతో భగవంతుని ముందు నిలబడిందో ఈశ్వరుడు గమనించాలి అని. అది నాకు అనుగ్రహించు, అలా నిలబడేటట్టుగా అనుగ్రహించమని చెప్పడానికి పురుషుడికి ఆచ్ఛాదన ఉండదు పూజలో. చొక్కా బనీను వేసుకోవడాన్ని అంగీకరించారు. ఉత్తరీయం ఒక్కటే వేసుకొని పంచె కట్టుకుని పూజ చేయమని చెప్పడానికి కారణం అది. కాబట్టి ఏదో ముఖే ఆచమనీయం సమర్పయామి అన్నారనుకోండి, నిజానికి ఎవరికి చెప్తున్నారు మీరు? మనసుకి చెప్తున్నారు, ఈశ్వరుడికి ఆచమనీయమి అని. ఈశ్వరుడికి ఆచమనీయమి అంటే ఇలా అన్నారనుకోండి, మీరు ఎక్కడిచ్చారు? అబద్ధం పూజ. ఆచమనీయం ఎవరికిచ్చినా 3 మార్లే. మీరు ఎవ్వరికి ఇవ్వండి 3 మార్లు ఇవ్వాలి. మీరు సువాసిని పూజ చేస్తున్నారు, ఆచమనీయం సమర్పయామి అన్నారనుకోండి, 3 మార్లు ఇవ్వాలి. 4వ మాట ఆవిడ చేయి కడుక్కోవాలి, 5వ మాట మీ ఉత్తరీయంతో ఆవిడ చేయి తొడవాలి. అలా మీరు చేయకపోతే ఆ పూజ తంతు, మీ మనసు అక్కడ లేదు. తినే కాయిక వాచిక మానసికమైనటువంటి పూజ ఏకీకృతము కాలేదు అక్కడ. నోరు చెప్తోందంతే, మనసేది 3 మాటలు ఎక్కడిచ్చావు? ఆచమనీయం నువ్వు ఒక్క మాట పుచ్చుకుంటావా? పైగా ఒక మాట ఇచ్చి ఆగాలి. ఎందుకు ఆగాలి? ఈశ్వరుడు ఇలా పుచ్చుకోవాలి, కంఠం మింగాలి, ఆయన లోపలికి వెళ్ళాలి, ఆయన మళ్ళీ ఇలా చేయి చాపాలి. టైం ఉండాలా? నువ్వు ఎలా ఇలా 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 3 మాటలు వేస్తావు? 3 చుక్కలు ఏమైనా ఆచమనీయం అంటే? శ్రద్ధతో చెయ్యొద్దు. సా శ్రద్ధా కలితా సిద్భి యా వస్తూపలభ్యతే. నువ్వు చేస్తున్న పని నీ మనసు పెట్టి చేస్తే పూజ. నీ మనసు లేనంతకాలం నువ్వు ఏం చేసినా తంతు. దాన్ని తంతు చేశాడు అంటారు. తంతు అంటే యాంత్రీకరణము, దానికి ఏమీ ఫలితం ఉండదు. ఈశ్వరుడు అంటాడు, బాగా సాధన చెయ్యి, ఇలా చీకు తప్పు పదార్థములను దుర్వినియోగము చేయుట. అందుకే పూజ చేస్తున్నారు అంటే బ్రహ్మస్థానానికి యజమానికి సమన్వయం ఉండాలి. బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి గడగడ 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 మంత్రం చదవకూడదు. ఎలా చేస్తాడు ఇక్కడ? ఉపచారం ఎలా నడుస్తుంది? బ్రహ్మస్థానంలో ఉన్నవాడు ఉపచారం చేయడానికి వీలుగా మంత్రభాగం చదవాలి. తాను పూజ చేయకుండా బ్రహ్మస్థానం చేయిస్తే తను
శ్రద్ధ పెట్టి చెవులతో విని దానికి అన్వయం చేసుకుంటూ మానసికంగా నిలబడి పూజ చేయాలి. ఆ పూజ ఈశ్వరుడు స్వీకరిస్తాడు. అప్పుడు మీరు ఏం ఇచ్చారన్న దాంతో సంబంధం లేదు. మీరు అక్షతాన్ సమర్పయామి అని ఒక సువాసిని కూర్చున్న కుర్చీ కింద అక్షతలు వేశారు, అది స్వర్ణసింహాసనం అవుతుంది. ఈశ్వరుడు దాన్ని కామాక్షి స్వర్ణసింహాసనంగా స్వీకరిస్తుంది. ఎప్పుడు మీరు అసలు మనసుతో చూడగలిగితే, సింహాసనం అక్కడ వేశాను, దాని మీద పరదేవత కూర్చుని పాదపీఠం మీద కుడికాలు పెట్టింది అని మీరు చూసి అక్షతలు వేస్తే మీరు సింహాసన సమర్పణం చేశారని వేస్తారు. మీరు సింహాసన సమర్పణం చేసినా మీకు ఆ భక్తి లేనప్పుడు, భావన లేనప్పుడు అది పూర్ణమవుతుందని చెప్పడం చాలా కష్టం. అందుకే పూజ, తంతు రెండు మాటలు వాడతారు. ఈ తంతుగా నిలబడడానికి కారణం, పూజ యందు నిలబడడానికి కారణం ఒక్కటే, మనసే. ఆ మనసే కారణం, ఆఖరికి మోక్షానికి కారణం కూడా అది. అందుకే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో, శంకరాచార్యుల వారి వాంగ్మయంలో చాలా భాగం మనసు గురించే ఉంటుంది. అదే కారణం. ఎందుకనంటే ఆ మనసే తరింపచేస్తుంది. అది లేనినాడు ఈశ్వరుడికి నువ్వు ఇవ్వడానికి, ఈశ్వరుడికి లేనిది ఏముంది? ఈశ్వరుడికి లేనిదోటి ఉంటే నువ్వు ఏమైనా ఇవ్వాలి. ఆయనకి లేనిదేం లేదు. ఆయనకి అన్నీ ఉన్నా, పూర్ణుడైనా పుష్కలుడైనా నీ దగ్గర ఎందుకు పుచ్చుకుంటాడు? నీ ఆర్తికి. ఆర్తి దేని నుండి ఉద్భవించాలి? మనసు నుండి ఉద్భవించాలి. ఆ మనసు నిలబెట్టడం చాలా కష్టం. సాధారణంగా ఉండే ఫిర్యాదు ఏమిటో తెలుసా అండి? ఎక్కడికి వెళ్ళండి, ఏ ఊరు వెళ్ళండి, ఒకసారి మీతో మాట్లాడాలండి అంటారు. చెప్పండి ఏమిటి? మనసు నిలబెట్టలేదండి ఈ పూజలో. నేనంటాను, మీ మనసు పూజలో నిలబట్టలేదన్న విషయాన్ని మీరు గమనించగలిగారు అంటే మీరు కృతకృత్యులయ్యారు, ఒక మెట్టు ఎక్కారని చెప్తూ ఉంటారు. అప్పటి వరకు మీ మనసు అక్కడ నిలబడలేదన్న విషయం మీకు తెలియనే తెలియదు. ఇప్పుడు మీకు తెలుస్తోంది నా మనసు నిలబట్టలేదని. అంటే ఇప్పుడు మీరు మనసు కన్నా పైన కూర్చుని నా మనసు నిలబట్టలేదన్న విషయం ఒకటి చూడడం మొదలెట్టారా లేదా? అది విజయమే. ఇప్పుడు అసలు అలా మొదలు పెడితే తరువాత మనసుని తీసుకురావడం మెల్లిగా వస్తుంది. అసలు నేను బాగా చేసేస్తున్నాను అనుకుని చేసుకెళ్ళిపోయినంత కాలం నా మనసు నిలబట్టలేదన్న విషయం మీకు తెలియనప్పుడు ఇంకా దాని ఉపయోగం ఏమిటి? ఉండదు. అందుకే పూజ మధ్యలో మాట్లాడరాదు అనడానికి కారణం ఏంటంటే, ఎవరు పూజ మధ్యలో మాట్లాడతారో వాళ్ళకి పూజ మీద దృష్టి లేదు అని గుర్తు. అది తంతు, అది చూసేవాడికి కూడా తృప్తి ఉండదు. అందుకే ఎవరు పూజ చేస్తారో వాళ్ళు మాట్లాడకూడదు. ఒకవేళ పదార్థం అక్కడ లేదనుకోండి, అక్షత ఒక్కటే ఉపయోగించాలంతే తప్ప పిలిచి ఇది పట్రా అని కూడా అడగకూడదు. ఇహ పూర్తి చేయగలగాలి. ఆ సమర్థత ఉంటేనే కూర్చోపెట్టాలి. లేకపోతే ఆ పూజకి కూర్చోవడం అనేది హాస్యాస్పదం అసలు. కాబట్టి మనసు ప్రధానం. ఆ మనసుని తరింపచేస్తారు. ఆ మనసుని తరింపచేయడానికి పరదేవత మూకశంకరుల ద్వారా పలికింది కొన్ని శ్లోకాలు. అందులో అత్యద్భుతమైనటువంటి శ్లోకంగా కీర్తింపబడేటటువంటి శ్లోకాలు కొన్ని ఉన్నాయి. అవి శంకరాచార్యుల వారు చేశారు. కొన్ని శ్లోకాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, సంస్కృత భాష మీద ఆయనకి ఉన్న పట్టు వలన శంకరులు చేసిన పదప్రయోగానికి మీరు దాన్ని యథార్థ స్థితి తెలుసుకోవడానికి కొన్ని నెలలు శ్రమించాలి. ఒక్క మాట వేసి అంత ధ్యానం చేయించేస్తారు శంకరాచార్యుల వారు. సౌందర్యలహరిలో ఒక శ్లోకం ఉంది. అందులో సవ్యేతరకర గృహీతం రతిపతే అని ఉంది. సవ్యేతరకర గృహీతం, సవ్యము కాని చేత్తో పట్టుకున్నాడు అని. సవ్యం కాని చెయ్యి అంటే సవ్యం తెలిస్తే కదా సవ్యం కాని తెలిసేది. సవ్యం అంటే కూడా, సవ్యం అంటే ఎడమా. సవ్యంగా ఇవ్వరా అంటే కుడి చేత్తో ఇస్తాం. దేవాలయానికి వెళ్ళి సవ్యప్రదక్షిణం అంటే ఎడంగా పెడతాం. మరి అప్పుడు ఎడమ కుడా? ఎడమైతే ఎడమ కానిది కుడి, కుడి అయితే కుడి కానిది ఎడమ. సవ్యం అని శంకరులు అంటలేదు, సవ్యేతరం అంటున్నారు. కుడి చేత్తో పట్టుకున్నాడా, ఎడం చేత్తో పట్టుకున్నాడా మన్మధుడు? అదొక్కటి ఖచ్చితంగా శ్లోకంలో ఏం చెప్పారో పట్టుకోవాలంటే, నేను మీకు నిజం చెప్తున్నాను, మీరు నేల మీద కూర్చుని ఓ శుద్ధము కట్టుకుని బొమ్మ వేయడం మొదలెట్టాలి. నేను అమలాపురంలో ఒకసారి ఆ శ్లోకం మీద ఉపన్యాసం చెప్తే
నేను తెల్లబోయాను. 8వ తరగతి చదువుకుంటున్న పిల్లాడు ఆ రాత్రంతా కలిపి ఒక చార్ట్ మీద బోర్డు బొమ్మ వేసి తీసుకొచ్చాడు. ఇదిగోనండి ఇలా పట్టుకుంటాడు. పెద్దవాళ్ళు పట్టుకోలేకపోయారు, కానీ ఆ పిల్లవాడు అద్భుతంగా గీసి పట్టుకొచ్చాడు. నేను పొంగిపోయాను. శంకరాచార్య స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందాడు, పట్టుకోగలిగాడు. అంటే మనసు నిలబడిందని గుర్తు. ఆ మనసు దాన్ని పట్టుకోవడానికి చేసే ప్రయత్నం తపస్సు. అందుకే మీరు చూడండి, తెలియని దాన్ని పట్టుకునే ప్రయత్నం చేశారనుకోండి, ఆజ్ఞాచక్రం మీదకి దృష్టి నిలబడుతుంది. అందుకే మీ ప్రయత్నం లేకుండా 2 కళ్ళు మూసి భ్రుకుటి ముడివేసి భ్రూమధ్యమునందు చూస్తారు, అది ఏమిటో తెలుసుకోవడానికి. అదే ధ్యానం, అదే తపస్సు. దీన్ని చేయించడానికి ప్రయత్నం చేసింది అమ్మవారు మూకశంకరుల ద్వారా. అందులో ఒక శ్లోకంలో అంటుంది, తామ్రాంభోజం జలదనికటే తత్ర బంధూక పుష్పం తస్మిన్మల్లీ కుసుమ సుషమాం తత్ర వీణానినాదం వ్యావృణ్వానా సుకృతలహరీ కాపి కాంచీనగర్యా ఐశానీశామృతతరా అంటూ ఆ తల్లి ఐంద్రజాలం, ఆవిడ ఇంద్రజాలం చేసింది అన్నారు. ఇంద్రజాలం అంటే ఏ వస్తువు అక్కడ లేదో ఆ లేని వస్తువు ఉన్నట్లుగా కనపడేటట్టు చేయడం. కలయతితరాం, ఆవిడ చాలా గొప్పగా చూపించింది అన్నారు. అందులో అలా లేనిది ఉన్నట్టుగా చూపించినది ఏది అంటే తామ్రాంభోజం జలదనికటే. జలదనికటే అంటే మేఘం. మేఘం ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. ఒక చోట ఒక నల్లని మేఘం ఉందిట. ఆ నల్లని మేఘంలో ఎర్రని తామర పువ్వు పూసింది. పూస్తుందా ఎక్కడైనా లోకల్లో అలా? తామర పువ్వు ఎక్కడ పూస్తుంది? కొలనులో పూస్తుంది. మూకశంకరులు అంటున్నారంటే అమ్మవారు అంటోంది. తామ్రాంభోజం జలదనికటే. ఒక నల్లని మేఘం ఉండి నల్లని మేఘంలో ఎర్రని కలువ పువ్వు ఉంది. అందులో మళ్ళీ తత్ర బంధూక పుష్పం, మళ్ళీ ఆ నల్లని మేఘంలో ఉన్నటువంటి కలువ పువ్వు లోపల ఒక మంకెన పువ్వు ఉంది. అసలు అలా ఉంటుందా? అసలు అలా సాధ్యమా లోకంలో? అసలు పువ్వులో పువ్వు తనంత తానుగా రాదు. మీరేదో మందార పువ్వులో మల్లెపువ్వు పెట్టానన్నారనుకోండి, సరే ఉండొచ్చు, అవకాశం ఉండొచ్చు. కానీ ఎక్కడైనా మందార చెట్టుకో మందార పువ్వు పూస్తుంది, మల్లె చెట్టుకో మల్లె పువ్వు పూస్తుంది. అంతేగాని మందార చెట్టుకు పూసిన మందార పువ్వులో మల్లె పువ్వు ఉండదు. కానీ మూకశంకరులు అంటారు, తామ్రాంభోజం జలదనికటే తత్ర బంధూక పుష్పం. నల్లని మేఘంలో ఎర్రని కలువ, ఎర్రని కలువలో ఎర్రని మంకెన పువ్వు ఉంది. మళ్ళీ ఆ ఎర్రని మంకెన పువ్వులో తస్మిన్మల్లీ కుసుమ సుషమాం, అందులోంచి మల్లె పువ్వు యొక్క కాంతి పైకొస్తోంది. అదేమిటి? అసలు నల్లమబ్బు ఏమిటి? నల్లమబ్బులో ఎర్ర కలువ ఏమిటి? ఎర్ర కలువులో మంకెన పువ్వు ఏమిటి? మంకెన పువ్వులోంచి తెల్లటి మల్లె పువ్వు కాంతి రావడం ఏమిటి? అసంభవం కదా ఇవన్నీ. ఎర్రని కలువలో మంకెన పువ్వు ఎర్రగా ఉంటుంది, బాగా ఎర్రగా ఉంటుంది మంకెన పువ్వు. ఎర్ర కలువ అలా ఉండదు. ఎర్ర కలువ మీరు ఎప్పుడైనా బాగా చూస్తే రేకుల మొదళ్ళ యందు కొంచెం తెలుపుతనం ఉంటుంది. అందులో మంకెన పువ్వు పెడితే మంకెన పువ్వు నెత్తురులో ఉంటుంది, అంత ఎర్రగా ఉంటుంది. దానిలోంచి ఎర్రటి కాంతులు రావాలి. కానీ తస్మిన్మల్లీ కుసుమ సుషమాం, అందులోంచి తెల్లని మల్లె పువ్వు యొక్క కాంతి వస్తోంది. సంభవం అసలు ఒక్కనాటికి కుదరదు. పైగా తత్ర వీణానినాదం, అందులోంచి వీణ యొక్క శబ్దం వినపడుతోంది. అదేమిటి? పువ్వుల్లోంచి ఎక్కడైనా పోని ఒక భ్రమరము యొక్క ఝంకారము వినపడింది అన్నారనుకోండి, అంగీకరించవచ్చు. కానీ అలా లేదయా, ఆ మల్లె పువ్వులో వీణానాదం వినపడుతోంది. వ్యావృణ్వానా సుకృతలహరీ కాపి కాంచీనగర్యా. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? పరమశివుని యొక్క సుకృత లహరి, ఆయన పుణ్యాల పంట ఆ కామాక్షి అమ్మవారు ఉన్నటువంటి కాంచీనగరంలో ఐశానీశాం
కలయతితరా ఐంద్రజాలం విలాసం. ఇది ఐశానీష అంటే ఈశానుని యొక్క భార్య యొక్క ఇంద్రజాలము అన్నారు. ఆవిడ చేస్తోందిట ఆ ఇంద్రజాలం. ఎవరు? పేరు ఎక్కడైనా వాడారా అసలు మూకశంకర్లు? ఎక్కడా పేర్లు లేవు. పైగా అమ్మవారి గురించి చెప్తూ పరమశివుడి పేరు ఒక్కటే చెప్పారు. ఐశానీశాం కలయతితరాం ఐంద్రజాలం విలాసం అంటే ఈశానుడు. ఈశానుడు పరమశివుడు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం. ఆ మంత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆయనని సదాశివుడు అని. సదా బ్రహ్మ సదా విష్ణువు లేరు లోకంలో, సదాశివుడు ఒక్కడే ఉన్నాడు. అంటే ఆయన రుద్రుడిగా కనపడతాడు, కానీ తెచ్చిపెట్టుకున్న కోపమే తప్ప అసలు నిజం కోపం కాదురా. ఆయన ఎప్పుడూ సదాశివుడు, ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు, ప్రసన్నంగా ఉంటాడు, ఆయనకి కోపమే లేదు. అందుకని సదాశివుడు ఎప్పుడూ కోపం లేనివాడు కాబట్టి సదాశివుడు. అప్పుడప్పుడు కోపం వచ్చేవాడు కాడు, ఎప్పుడూ కోపం లేనివాడు ఆయన. కానీ ఆయన రుద్రుడు, కోపం ఉన్నట్టు కనపడతాడు. ఎందుకంటే మనం ధర్మంలో ఉండాలని ఆయన కోరిక. అందుకు కాబట్టి ఆయన భార్య ఉందే ఆవిడ ఇంద్రజాలం చేసిందయా అన్నారు మూకశంకర్లు. ఇంద్రజాలం చేసేవాడు ఏం చేస్తాడు? అక్కడ లేని వస్తువు ఉన్నట్టుగా కనపడేటట్టు చేస్తాడు. అలా చేస్తే దాన్ని ఇంద్రజాలం అంటారు. ఏమిటి ఆవిడ చేసిన ఇంద్రజాలం? ఇదిగో ఇదే. తామ్రాంభోజం జలదనికటే తత్ర బంధూక పుష్పం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను చెప్పేసి అటువంటి ఇంద్రజాలం ఆవిడ చేసింది, ఆ ఇంద్రజాలం ఏమిటో మీరు ప్రయత్నించండి అని వదిలిపెట్టేశాను అనుకోండి, మీరు ప్రయత్నం చెయ్యాలా వద్దా? అలా ఎలా కుదురుతుందండి? నల్ల మబ్బులో ఎర్ర కలువ పువ్వు అసలు ఎందుకు పూస్తుంది? పుయ్యదు, ఒక్కనాటికి రాదు. మబ్బులో పూలు పూస్తాయా? పుయ్యవు. పూసిందనుకోండి పోని, ఆ ఎర్ర కలువలోకి మళ్ళీ మంకెన్న పువ్వు ఉంటుందా? ఉండదు. మంకెన్న పువ్వు ఉన్న అందులోంచి మల్లెపూల కాంతి, మల్లెపూల తెలుపుతనం వస్తుందా? రాదు. వచ్చిన అందులో వీణానాదం వినపడుతుందా? ఒక్కనాటికి వినపడదు. ఇది ఇంద్రజాలం అంటే నిజానికి అది లేదు. కానీ అలాంటిదేదో ఉంది. ఏమిటది? అది సత్యం. ఆ సత్య వస్తువుని మీరు పట్టుకోవాలి. తామ్రాంభోజం జలదనికటే, దేని దగ్గరలో ఉందో దాన్ని ముందుకు తీసుకురండి. జలదనికటే తామ్రాంభోజం. మేఘానికి మేఘంలో ఉంది ఎర్రకలువ. ఏదా మేఘం అంటే నల్లని మేఘం, కేవలం నల్లగా అంటే అన్నిటినీ తనలోకి లాగేసుకునే నలుపు కాదు. మేఘము యొక్క నలుపునకు ఒక లక్షణం ఉంటుంది, కాంతి ఉంటుంది. కాంతి ఉండి చమాయింపు ఉంటుంది, తడితడిగా ఉంటుంది మేఘం. తడితడిగా ఉండి చాలా అందంగా ఉండి కారుణ్యం ఉండి అది వర్షిస్తుంది. దానికి లక్షణం ఉంటుంది, అది నీళ్లని వర్షిస్తుంది. శరత్కాల మేఘం వర్షించదు, కానీ వానాకాలంలో వచ్చే నల్లమబ్బు వర్షిస్తుంది, కాంతితో కూడినదై ఉంటుంది. అలా అమ్మవారి విషయంలో నల్లగా ఉండేది ఏది కాంతితో? ఆమె కబరీబంధం, ఆమె జుత్తు. అంటే తామ్రాంభోజం, అమ్మవారిని చూసిన వాడికిట అమ్మవారి కబరీబంధం చూస్తే జుత్తు ముందే ఏమనిపించింది? నల్ల మబ్బులా కనపడిందిట జుత్తు. ఎందుకని? ఎందుకు మూకశంకరుల శ్లోకం అలా మొదలుపెట్టారు అంటే, అమ్మవారి శరీరము మంత్రస్వరూపం, అమ్మవారి శరీరము అక్షర సమామ్నాయ స్వరూపం. ఆదిక్షాంత సమస్త వర్ణనకరి శంభుప్రియేశాంకరి మొన్న చెప్పే కదూ. ఆ తల్లి స్థూల రూపాన్ని కూడా పొందుతుంది భక్తుల యొక్క సౌకర్యార్థం. అదే కామాక్షి స్వరూపం. ఆ కామాక్షి స్వరూపం జలదనికటే, నల్లటి నీరు నిండిన మబ్బెలా ఉంటుందో ఆవిడ జుత్తు అలా ఉంది. జుత్తు అలా ఉంది అంటే ఆవిడ విరబోసుకుంటుందని కాదు. అమ్మవారు జుత్తు విరబోసుకోదు. అమ్మవారు ఏమిటి? అసలు ఎవరూ విరబోసుకోకూడదు. ప్రత్యేకించి స్త్రీ కేశపాశము చివరి భాగము జల్లుకుని ఉండరాదు అని శాస్త్రవాక్కు. కాబట్టి ఆవిడ ముడి వేసుకుంటుంది. కబరీబంధం అది మబ్బులా ఉంది. ఎందుకంత గొప్పదాంతో మొదలుపెట్టారు? జుత్తుతో మొదలుపెట్టడం ఏంటి?
లోకంలో అత్యంత హేయమైన పదార్థముగా పరిగణింపబడేటటువంటిది జుత్తే. ఎందుకంటే మీరు భోజనం చేస్తుంటే వెంట్రుక వచ్చిందనుకోండి, ఇక తినకూడదు, ఉత్తరాపోసనం బట్టి లేచిపోవాలి. వెంట్రుక అంత హేయం. ఆ వెంట్రుకతో చెయ్యకూడని పనులు చాలా చేస్తూ ఉంటారు. అందుకే వెంట్రుక అంత హీనమైంది లేదు. పైగా వెంట్రుక చెమటతో కలిస్తే పేలు మొదలైనవి పుడతాయి, స్వేదజములు పుడతాయి అందులోంచి. అంత హేయమైనటువంటి వెంట్రుకలు ఏ ఉన్నాయో అవి పాపములకు స్థానములయ్యి ఉంటాయి. అందుకు వెంకటేశ్వర స్వామి వారికి తలనీలాలు ఇస్తారు. ఆయనకేమి ఇంతమందిని సృష్టించిన వాడికి ఆయనకేం వెంట్రుకలు తక్కువై కాదు. వెంట్రుకలు ఇచ్చేయడం అంటే తలనీలాలు ఇచ్చేశాడు అంటే పాపములను వదిలిపెట్టేశాడు అని. వేం కటతీతి ఇది వెంకట. వేం అంటే పాపం తీసేసినవాడు వెంకటేశ్వరుడు. పాపములు వెంట్రుకలను ఆశ్రయించి ఉంటాయి కాబట్టి ఆ వెంట్రుకల్ని తీసేస్తే పాపములను పోగొట్టేసుకున్నాడు పరమేశ్వర సన్నిధానంలో అని. కాబట్టి ఆ వెంట్రుకల గురించి ప్రస్తావించారు ఎక్కడ. మరి లోకంలో అత్యంత గొప్పది, దృష్టిదోష నివారణ చేయగలిగిన పూజనీయమైన వెంట్రుకగా చెప్పబడేది కేవలముగా ఒక్క ఏనుగ వెంట్రుక. అది మాత్రం తావీజులో పెట్టి కట్టుకుంటారు. గోవు యొక్క వెంట్రుకలు గొప్పవైనా ఆ వెంట్రుకలను ఎవరు తీయరు, దాన్ని తీయకూడదు, దోషభూయిష్టం అది. దేవతలందరూ ఆవహించి ఉంటారు అక్కడ రోమకోపముల యందు. భగవతి కేశపాశం, అమ్మవారి యొక్క కబరీబంధం దర్శనం చేసి తీరాలి. ఎందుకో తెలుసా? ఎందుకు అమ్మవారి కేశపాశాన్ని మాత్రం చూసి తీరాలో శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చెప్పారు. సౌందర్యలహరి శ్లోకాలన్నీ ఒకలా చేశారు శంకరులు. ఒకలా చేశారంటే ప్రధాన ప్రయోజనాన్ని ఆవిష్కరించడంలో మాత్రం వర్ణన ఫలితము ఒకలా వెడుతుంటాయి. ఒకే ఒక్క శ్లోకం మాత్రం ఆ గతిని విడిచిపెట్టి ఇంకోలా వెళ్ళింది. అసలు ముందు దాని ఫలితాన్ని చెప్పి తర్వాత వర్ణన చేశారు. ఆ శ్లోకం అమ్మవారి కబరీబంధం ఒక్కటే. ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్మన్యే వలమదన వాటీ విటపినాం అన్నారు. ధునోతుధ్వాంతం, మా అజ్ఞానపు చీకట్లు విచ్చిపోవుగాక అంటూ మొదలెట్టారు. నల్లని కబరీబంధాన్ని ధ్యానం చేస్తే మన యొక్క చిమ్మ చీకట్లు, అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతాయి. అమ్మవారి కబరీబంధానికి ఒక్కదానికే అంత శక్తి. లోకంలో ఏ ఇతర స్త్రీ కేశపాశము వంక పురుషుడు చూడకూడదు, అది వ్యామోహ కారణం. కాబట్టి ఎప్పుడూ చూడకూడదు. ఒకవేళ చూసినా మా తల్లి కామాక్షి కబరీబంధం అనాలి తప్ప అన్య స్త్రీ అన్న భావనతో కబరీబంధం వంక కానీ కేశపాశం వంక కానీ చూడకూడదు. అమ్మవారి కేశపాశం చూసి తీరాలి, కబరీబంధాన్ని చూసి తీరాలి, ధ్యానం చేసి తీరాలి. ఎందుకని? అది అజ్ఞానాన్ని పోగొడుతుంది ఆ జుత్తు. అటువంటి జుత్తు ఘన అన్నారు శంకరాచార్యుల వారు. ఘన అన్నది మేఘానికి కూడా ఉంది. అది ఒత్తుగా నల్లగా చక్కగా, అంటే సుగంధ తైలము చేత అలదబడినదై ఒక నల్లని మొబ్బెలా ఉంటుందో అమ్మవారి యొక్క కబరీబంధం అలా ఉంటుంది. నల్లమబ్బు నీటిని వర్షిస్తుంది. అమ్మవారి కబరీబంధ ధ్యానము మీ అజ్ఞానాన్ని తీసివేయగలిగినటువంటి కారుణ్యాన్ని వర్షిస్తుంది, జ్ఞానాన్ని వర్షిస్తుంది. లోకంలో వెంట్రుకలకు, అందులో నల్లని వెంట్రుకలకు ఆ లక్షణం ఉంటుందా? ఉంటుంది. అయితే అమ్మవారి కబరీబంధాన్ని ధ్యానం చేసేటప్పుడు తెల్లటి జుత్తుగా చూడకూడదా అండి? పూర్వజా, ఎప్పుడో పుట్టింది కదా ఆవిడ జుత్తు నెరిసిపోయి ఉండదా? తెల్ల జుత్తు కింద ధ్యానం చేయకూడదా? చెయ్యకూడదు. అందుకే జల్లదన్నికటే. కారణం, ఆమె కాలాతీతురాలు, కాలమునకు లొంగిపోతాడని గుర్తు జుత్తు తెల్లబడ్డాం. కాలమునకు లొంగడని గుర్తు జుత్తు ఎప్పుడూ నల్లగా ఉండడం. అందుకే నిత్యయవ్వన ఎలా ఉంటుంది? నిత్యయవ్వనంలో ఆమె కాలమునకు లొంగదు. అందుకే కాలము యొక్క గతిని చెప్పేవాళ్ళు సూర్యుడు చంద్రుడు. ఆ సూర్యచంద్రులు కదిలితే మన ఆయుర్దాయం అయిపోతుంది. కానీ అమ్మవారికి వాళ్ళిద్దరూ చెవి తాటంకములు, ఆభరణాలు. కాబట్టి ఆవిడ ఎందుకు లొంగుతుంది కాలగతికి? ఆవిడ లొంగదు.
లొంగకుండా ఎప్పుడూ ఆవిడ అలాగే ఉంటుంది. ఎప్పుడూ అలాగే ఉండే తల్లి కనుక ఆవిడ తత్వం అర్థమైందని గుర్తేమిటంటే ఆవిడ జుత్తుని నల్లగానే ధ్యానం చేయాలి. కాబట్టి జలదనికటే తత్ర బంధూక పుష్పం, ఆ నల్లమబ్బులో ఎర్రటి కలువ ఉంది. అమ్మవారిని అరుణాం కరుణా తరంగితాక్షీం అని కదా మనం ధ్యానం చేస్తాం. ఎర్రగా ఉంటుంది అమ్మవారు. అమ్మవారు ఎర్రగా ఉంటుందంటే కామాక్షి నల్లగా ఉంటుంది. మరి ఎర్రగా ఎలా చెప్పారు? కామాక్షి రంగు నలుపు, పార్వతీదేవి నలుపు. అందుకే తండ్రి హిమవంతుడు ఆవిడికి కాళీ అని పేరు పెట్టుకున్నాడు. కాళీ ఆవిడ పేరు. అలాగే ఆమె నారాయణి, నారాయణుడు నలుపు, నారాయణి నలుపు. పార్వతీదేవి నల్లగా ఉంటుంది. కానీ మూకశంకరులు అంటున్నారు ఆమె ఎర్రగా ఉంటుంది అంటున్నారు. ఎందుకన్నారో తెలుసా? నేను మీతో మొట్టమొదటి రోజే మనవి చేశాను. శ్రీ విద్యా తంత్రంలో అమ్మవారి యొక్క పరిపూర్ణ స్వరూపం లలితాపరాభట్టారిక. ఆ లలితాపరాభట్టారిక స్వరూపమే కామాక్షి. అందుకే ఆయుధాల దగ్గర నుంచి అన్నీ అలాగే ఉంటాయి. కాబట్టి అటువంటి కామాక్షి స్వరూపం లలితాపరాభట్టారిక స్వరూపమే. లలితాపరాభట్టారిక ఎరుపు. ఎర్రగా ఉంటుంది అంటే అదేదో వ్యామోహం, ఆవిడ ఎర్రగా ఉంటుంది, ఆవిడ నల్లగా ఉండదు, లేకపోతే నల్లగా ఉంటుంది ఎర్రగా ఉండదు, రంగుల కోసం కాదు. ఎర్రగా ఉంటుంది అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? విడిపోవడం ఎరుపు వలన విడిపోతారు, కలిసిపోవడం ఎరుపు వలన కలిసిపోతారు. అది ఎరుపు యొక్క లక్షణం. అందుకే ఇప్పటికీ లోకంలో ఎర్ర జెండాలు పట్టుకునే వాళ్ళందరూ మార్పు కోసం ఎర్ర జెండాలు పట్టుకున్నాం అంటుంటారు. ఎరుపు దేనికి గుర్తు అంటే మార్పునకు గుర్తు. ఏదా మార్పు? సోహం. ఇక్కడే అహం బ్రహ్మాస్మి అని అంటే జీవుడు బ్రహ్మము వేరులేని వారై ఒక్కటై ఉన్నప్పటికీ అజ్ఞానము చేత నేను జీవుణ్ణి నేను శరీరం అని భగవంతుడి నుంచి విడిపోయి కిందకొచ్చేయడమే ఎరుపు. విడిపోయాడు. దీనికి కారణం అమ్మవారి మాయ. ఆవిడ మాయ వలన భగవత్తత్వము తెలియదు. సదసద్రూపధారిణి అని పేరు ఆవిడికి. అసత్తు ఎందు సత్తు చూపిస్తుంది. ఇది అసత్. అసత్తైన శరీరంలో సత్తు చూపిస్తుంది. అంటే ఇదే నేను అనిపిస్తుంది, ఇదే నేను, ఇది ఉండాలనిపిస్తుంది. అసలు సత్ ఆత్మ అది కనపడదు. అది ఉందన్న మాట ఎరుకలోకి రాదు. సత్తు అసత్తుగా, అసత్తు సత్తుగా కనపడేటట్టు చేసినది ఎవరో ఆమెయే మాయాస్వరూపిణి. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. మహామాయాస్వరూపిణి అయి పునర్జన్మల వైపుకి తిప్పుతూ ఉంటుంది ఆవిడ. అందుకే సీతమ్మ తల్లి మండోదరి యందు సీతమ్మ కనపడేటట్టు చేసింది హనుమకి. ఆయన పెద్ద ఆటలాడాడు, పైకి ఎక్కాడు, కిందకి దూకాడు, తోక తీశాడు, ముద్దు పెట్టుకున్నాడు. అన్నీ చేసిన తర్వాత కోతి బుద్ధి బయట పెట్టుకున్నాడు అన్నారు హనుమ. అంటే అసత్తు ఎందు సత్తు చూపించింది, మండోదరి ఎందు సీతమ్మని చూపించింది ఆవిడ. అసలు సీతమ్మ కనబడితే ఒక్కసారి కన్నులంబట ఇలా నీరు కారిపోతూ ఆయన అలా ఉండిపోయాడు అంతే. అది అమ్మవారు అసత్తు యందు సత్తును, సత్తు యందు అసత్తును చూపించి లోకాన్ని మాయలో తిప్పగలదు. ఆవిడే జీవుడిగా కిందకి విడగొడుతుంది. ఆవిడే అనుగ్రహిస్తే మళ్ళీ ఈ జీవుణ్ణి బ్రహ్మమునందు కలిపేస్తుంది. కలిపేయడం అంటే బ్రహ్మము అన్నది ఎరుకలోకి వస్తుంది, ఆత్మ ఎరుకలోకి వస్తుంది, అద్వైత భావన యందు నిలబడతాడు. ఇలా చెయ్యగలగడం ఎరుపు. అందుకని ఎరుపు రంగు చెప్తున్నారు. అది కారణం. ఎందుకు ఈ శ్లోకం వినడం అంటే అది ప్రయోజనం. ఆ అజ్ఞానం పోవాలి. అజ్ఞానం పోవడానికి తామ్రాంభోజం జలదనికటే, అమ్మవారి యొక్క ముఖము ఎర్రగా ఉంది. అదే అక్కడ ఉన్న కలువ పువ్వు. పైన అమ్మవారి కబరీబంధం నల్లగా ఉంటే నల్లని మబ్బులో ఎర్రటి కలువ పువ్వు పూసింది అమ్మవారి ముఖం. జలదనికటే తత్ర బంధూక పుష్పం. ఇప్పుడు ఆ ఎర్రటి కలువ పువ్వులో ఇంకా ఎర్రటి మంకెన పువ్వు ఒకటి చేరింది. ఏమిటా ఎర్రని మంకెన పువ్వు? అమ్మవారి యొక్క అధరం, కింది పెదివి. అసలు అమ్మవారి ముఖమే ఎరుపు అంటే ఎర్రని దాంట్లో ఎర్రటిది ఉందనుకోండి, ఎలా తెలుస్తుందండి స్పష్టంగా? ఎర్రని దానిలో ఉన్న ఎర్రనిది బాగా కనపడాలంటే అది మామూలుగా ఎర్రగా ఉంటే ఇది చింత నిప్పులాగో నెత్తుటి ముద్దలాగో ఉండాలి.
అలా ఉండేది ఇది దొండపండు. కాబట్టి అమ్మవారి యొక్క అధరమే ఆ కలువ పువ్వులో ఉన్న మంకిన పువ్వు. కాబట్టి తామ్రాంభోజం జలదనికటే తత్ర బంధూక పుష్పం. ఇప్పుడు అందులో తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం, మల్లె పువ్వు లేదు, మల్లె పువ్వు యొక్క కాంతి వస్తుంది. మల్లె పువ్వు యొక్క కాంతి ఎలా వస్తుంది? ఉన్నదేమో ఎర్ర కలువ, అందులో ఉన్నది మంకిన పువ్వు, అందులోంచి తెల్లని కాంతి ఎలా వస్తుంది? మీరు పట్టుకున్నారు. కొంతమంది ముఖాల్లో సంతోషం తెలిసిపోతుంది. ఏమిటి? అమ్మవారి చిరునవ్వు, దంతములు కాదు. దంతపంక్తి యొక్క కాంతి అని మీరు అన్నారనుకోండి, ఏమవుతుందో తెలుసా? విక 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 నవ్విందని గుర్తు. పళ్ళన్నీ కనపడకూడదు. పళ్ళన్నీ కనపడితే పెద్ద నవ్వు నవ్విందని. అలా నవ్వదు ఆవిడ. ఆవిడ మహాపతివ్రత, ఆవిడ పెద్దింటమ్మ, ఆవిడ పరమ మర్యాదాపురస్సరంగా ఉంటుంది. అందుకే చిరునవ్వు అంటారు. చిరునవ్వు అంటే పళ్ళు కనపడ్డాయా కనపడలేదా అన్నట్టుగా నవ్వుతుంది. ఆ నవ్వు యొక్క కాంతి అంత తెల్లగా ఉంటుంది. నవ్వుకి కాంతి ఉంటుందా? నవ్వుకి కాంతి అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు ఆ ముఖాన్ని చూసే ప్రసన్నులు అవడమే ఆ ముఖానికి కాంతి. ఒక ఆయన ముట్టముట్టలాడుతూ కూర్చున్నాడు అనుకోండి, మీరు చెప్దామన్నది కూడా చెప్పలేరు. ఆయన ఏదో చిన్న చిరునవ్వు నవ్వుతూ కూర్చున్నాడు అనుకోండి, 2 మాటలు మాట్లాడదాం అనుకున్న వాళ్ళు 5 మాటలు మాట్లాడతారు. బాయ్ ఎంత ప్రసన్నంగా ఉన్నాడండి ఆయన అంటారు. ఆ చిరునవ్వు కాంతి, చిరునవ్వు కాంతి అయితే ఆ చిరునవ్వుకి చాలా లక్షణాలు ఉంటాయి. ఎందుకో తెలుసా? నిన్ననే మీతో నేను చెప్పా, అమ్మవారు ఇలా చూసిందనుకోండి, పరమశివుని యొక్క ధైర్యాంబుదినే పుడిసిలి పట్టేస్తుంది ఆవిడ. అప్పుడు ఆ చిరునవ్వు స్వచ్ఛత కలిగినది అని చెప్పడమే మల్లె పువ్వు యొక్క తెలుపుదనం ఉన్నది అని చెప్పడం. స్వచ్ఛత అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, అవతల వారి చేసేటటువంటి పాపకర్మలను చూస్తూ కూడా, అరే వీడు మారితే బాగుండురా, వీడి మనసు మారితే బాగుండు, వీడికి బుద్ధి ఇచ్చానురా, వీడు నా పాదములను స్మరిస్తే బాగుండు అని ఎంతటి రాక్షసులైన వారి దగ్గర కూడా అరే వీడు బాగుపడాలని కోరుకోగలిగినటువంటి తల్లితనానికి చిరునవ్వుకి మల్లె పువ్వు లాంటి చిరునవ్వు అని పేరు. అందుకే సుందరకాండలో రావణాసురుడు వచ్చి మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడితే ఆవిడ తల్లిగానే నిలబడింది. తల్లిగా నిలబడి, వీడు పనికి మాలినవాడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు రా, పాడైపోతాడు ఇలా మాట్లాడితే. అందుని శుచిస్మిత. శుచిస్మిత అంటే ఆమె ఎంతో పరిశుద్ధమైన హృదయంతో, కొడుకు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతుంటే తప్పు నాన్న అలా మాట్లాడకూడదు అని చెప్పినటువంటి అమ్మ మనసు ఎంత పవిత్రమైనదో వాణ్ణి బాగు చెయ్యాలని అమ్మవారి చిరునవ్వు అంత పవిత్రము, అంత స్వచ్ఛము. అది మల్లెల కాంతి. అందుకే మూకశంకరులే ఒక చోట అంటారు, అమ్మవారిని మందస్మిత శతకం చేస్తూ అమ్మవారి చిరునవ్వు గురించి చెప్తూ ఆయన ఒక మాట అన్నారు. అమ్మా అసలు నీ చిరునవ్వు ఎంత గొప్పదో చెప్పడానికి ఎలాగమ్మా? నీ చిరునవ్వు ఇలాంటిది అని చెప్పాలంటే లోకంలో ఏదో పోలిక తీసుకురావాలా? ఏదో పాలలా ఉంటుంది, పాలంత స్వచ్ఛంగా ఉంటుంది, మల్లె పువ్వు అంత స్వచ్ఛంగా ఉంటుంది, గంగమ్మ అంత స్వచ్ఛంగా ఉంటుంది, అంత పవిత్రంగా ఉంటుందని చెప్పాలా? చెప్దామంటే అని మూకశంకరులు అన్నారు మందస్మిత శతకంలో, పీయూషం కలుపీయతే సురజనైర్దుగ్ధాంబుధిర్మజ్జతే మాహేశైశ్చ జటాకలాపనిగళై మందాకినీ సహ్యతే. అమ్మా చిత్రం చూసావు, పీయూషం కలుపీయతే. పీయూషం అంటే అమృతం. అమ్మ నీ చిరునవ్వు అమృతంలా ఉంటుంది అందామా? అమృతం చాలా గొప్పది, అమృతం తాగితే ఇక చావు ఉండదు. అమ్మవారి చిరునవ్వులోంచి వచ్చేటటువంటి ఆ జ్ఞానం, ఆ కారుణ్యం మనకు అందితే ఇక మళ్ళీ పుట్టి చావవలసిన అవసరం లేకుండా సంసార భ్రమణ పరితాపోపశమనాన్ని పొందుతాడు. కానీ అమ్మ అమృత భాండంతో, అమృతంతో నీ చిరునవ్వుని పోలుద్దామంటే పీయూషం కలుపీయతే. అది రాహువు కేతువు లాంటి వాళ్ళు కూడా తాగేశారు దాన్ని.
అలాంటి వాళ్ళు కూడా తాగేసినటువంటి అమృతంతో నీ చిరునవ్వుని ఎలా పోల్చనమ్మా? పోల్చలేను. పీయూషం కలుపీయతే సురజనైర్దుగ్ధాంబుధిర్మజ్యతే. పోన్లే పాల సముద్రం లాంటిది నీ చిరునవ్వు అందామా? పాల సముద్రంలోకి మందర పర్వతాన్ని దింపారు దేవతలు రాక్షసులు. ఆ వాసుకిని చుట్టి అటు ఇటు పట్టుకుని చిలికారు. మరి ఓ పర్వతాన్ని తీసుకొచ్చి అందులో పెట్టి చిలుకుతుంటే ఆ పాల సముద్రం అటు ఇటు కెరటాలు, ఓహో పెద్ద అల్లరి ప్రారంభమైందా లేదా? ఆలాలవక్షణంలో పోతన గారు అంటారు భాగవతంలో, ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరిగం చప్పుడు నిండిన జండము చెప్పెడిదే మధుని చెవులు చిందరకొని అన్నారు. పెద్ద చప్పుడు, మందర పర్వతం అదంతా మట్టి పాలలో కలిసిపోయి వీళ్ళందరూ నిలబడి చిలికి ఆ పాల సముద్రం గొప్పతనం ఏముందమ్మా? ఎవరు వెళ్ళలేరనడానికి. నీ చిరునవ్వుకి పాల సముద్రానికి పోలిక. నీ చిరునవ్వుని చిలకగలిగిన వాడు ఉన్నాడేంటి? పాల సముద్రాన్ని చిలికేశారమ్మా మందర పర్వతం పెట్టి. అమృతంతో పోలుద్దామంటే అబ్బో రాక్షసులు కూడా దాన్ని తాగేద్దామని కూర్చున్నారు. మోహిని వేషం కట్టి శ్రీ మహావిష్ణువు ఎంతో కష్టపడి దేవతలకే ఇద్దామనుకుంటే ఆఖరికి రాహువు కేతువు కూడా దాన్ని తాగేశారు. దేవతలు తాగేశారు. దేవతలేమి ఉండిపోతారేంటి? దేవతలు క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి పుణ్యం అయిపోతే కింద పడిపోతారు. అమ్మవారి చిరునవ్వుని తాగినవాడు, అమ్మవారి చిరునవ్వుని చూడగలిగినవాడు మళ్ళీ పుడతాడేంటి? ఇంకా పుట్టడవు. కాబట్టి అమ్మ, దేవతలు తాగిన అమృతానికి నీ చిలకబడిన పాల సముద్రానికి నీ చిరునవ్వుకి పోలిక ఎక్కడ చెప్పనమ్మా? చెప్పలేను. మాహేశైశ్చ జటాకలాప నిగళై మందాకినీ సహ్యతే. పోని గంగానది చాలా గొప్పది. అబ్బా, అంత గొప్ప గంగానది జనుల యొక్క పాపములను తీసివేయగలిగినది, పరమ పవిత్రమైనది. అందుకని గంగమ్మ లాంటిదమ్మా నీ చిరునవ్వు అని చెప్దామా? ఆ గంగమ్మకి అహంకారం ఉంది, చాలా అహంకారం ఉండి పరమశివుడు గంగావతరణంలో గంగని పట్టుకుంటానని హిమవత్ పర్వతం మీద నిలబడితే సాకథం చిన్మహీంగంతుం న శక్నోద్యత్నమాస్థిత నైవ నిర్గమనం లేభే జటామండలమోహిత అంటారు వాల్మీకి మహర్షి. ఈడ్చేస్తాను ఈ శంకరుణ్ణి ఏమనుకుంటున్నాడో, వీడు నన్ను పట్టుకుంటాడా, పట్టుకోగలడా అనుకుంది. ఇంత అహంకారమా? నన్ను ఈడిచేస్తావా? ఉండి నీ పని చెప్తానని ఆయన జటాజూటాన్ని విప్పాడు. పడుతూనే ఉంది, చుక్క నీరు కింద పడ్డానికి వీలు లేకుండా. మాహేశైశ్చ జటాకలాప నిగళై. ఆయన యొక్క జటలున్నాయే అవి ఇనప గొలుసుల్లా పట్టేశాయి గంగని. ఇప్పుడు ఏమైంది? అహంకారం ఉన్న గంగ కింద పళ్ళా ఉండిపోయింది. అప్పుడు మళ్ళీ భగీరథుడు ప్రార్థన చేశాడు, అప్పుడు వదిలిపెట్టాడు. కాబట్టి గంగమ్మతో పోలుద్దామంటే గంగకి అహంకారం ఉందమ్మా, శివుడు పట్టేశాడు. నీ చిరునవ్వుకి అహంకారం ఏమిటమ్మా? అది పరమశుద్ధము, పరమస్వచ్ఛము, లోకోద్ధారకము. అటువంటి చిరునవ్వుని నేను ఎలా చెప్తానమ్మా? చెప్పడం కుదరదు. కాబట్టి మాహేశైశ్చ జటాకలాప నిగళై మందాకినీ సహ్యతే శీతాంశుర్పరిభూయ చేచ సమసా తస్మాదనేషాదృశీ. పోనీ చంద్రుడు చక్కగా అలా వెలిగిపోతూ ఉంటాడు కదా, చాలా అందంగా ఉంటాడు కదా, వెన్నెలలు కురిపిస్తూ ఉంటాడు కదా, చల్లగా ఉంటాడు కదా. కాబట్టి చంద్రుడితో పోలుద్దామంటే లోపల తమోబుద్ధి ఉన్నవాడు చంద్రుడు. ఎందుకని? గురుపత్ని అయినటువంటి బృహస్పతి భార్య తారని తన భార్యగా అనుభవించినవాడు. కాబట్టి మహాపాతకం చేసినటువంటి వాడు. అటువంటి చంద్రుడితోటి లోపల తమో సంబంధమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడితో ఎలా పోలుస్తానమ్మా నీ చిరునవ్వుని? పోల్చలేను. పైగా ఆయనకి వృద్ధి క్షయము ఉన్నాయి, కళలకి తరుగుతూ ఉంటాడు, పెరుగుతూ ఉంటాడు. క్షయవ్యాధి ఉంది ఆయనకి. దానికి నీ చిరునవ్వుకి పోలిక. పైగా రాహువు కేతువు పర్వదినాల్లో గ్రసిస్తూ ఉంటారు. నీ చిరునవ్వు గ్రసింపబడుతుందా? కాబట్టి అమ్మా, నీ చిరునవ్వుతో పోలిక చెప్పడానికి నాకు వస్తువేం లేదు లోకంలో, అవతలమన్నది నేను చెప్పలేను. నీ చిరునవ్వుకి నీ చిరునవ్వే సాటి, అంతే. దానికి లోకంలో వస్తువులకి పోలికలు ఎక్కడున్నాయమ్మా? చంద్రుడు పనికిరాడు, అమృతభాండం పనికిరాదు, పాలసముద్రం పనికిరాదు, సాక్షాత్ దేవగంగ పనికిరాదు. ఇంక దేంతో పోల్చలేను. కాబట్టమ్మా, నీ యొక్క చిరునవ్వుకి పోలిక చెప్పడం అనేటటువంటిది లోకంలో ఏ వస్తువు చేత సంభవము కాదు. అంటే అమ్మవారి చిరునవ్వు అంత గొప్పగా ఉంటుంది.
అంత స్వచ్ఛంగా ఉంటుంది, అంత ప్రకాశవంతంగా ఉంటుంది, అంత లోకోద్ధారకమై ఉంటుంది. అటువంటి చిరునవ్వు చూడగలిగిన వాడున్నాడే వాడు అదృష్టవంతుడు. అమ్మవారి చిరునవ్వు చూడడం అంటే, ఆ తల్లి యొక్క చిరునవ్వు వంక చూడడం అంటే, నేను మీతో ఈ సందర్భంలో ఒక విషయం మనవి చేయవలసి ఉంటుంది. పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, ధ్యానం చేసేటప్పుడు అమ్మవారి ముఖమండలాన్ని ధ్యానం చేయడం కష్టం అసలు. ఎందుకంటే అమ్మవారి ముఖమండలాన్ని అంతటినీ ధ్యానం చేయడం చాలా కష్టం. అమ్మవారి ముఖమండలాన్ని ధ్యానం చేయక్కర్లేదు, అమ్మవారి ముక్కుకి పెట్టుకున్నటువంటి నాసాభరణానికి ఉన్నటువంటి ముత్యం ఊపిరి పీల్చినప్పుడు లోపలికెళ్ళి ఇలా కొంచెం పైకొచ్చి కొంచెం లోపలికి ఎడుతూ ఉంటుంది. అసౌ నాసావంశస్తు హినగిరి వంశధ్వజపటి అంటారు. పెళ్ళయిన తర్వాత కొంతకాలం ఆ శ్లోకాన్ని చదువుతూ అమ్మవారి ముక్కులోంచి బయటికి వచ్చి లోపలికి వెడుతున్నటువంటి ముత్యాన్ని కానీ ధ్యానం చేస్తే మళ్ళీ ఆ వంశంలో అతని కడుపున 3 తరాల లోపల శంకర భగవత్పాదుల వంటి, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వంటి, చంద్రశేఖర భారతి వంటి మహాపురుషులు పుడతారు. అంటే అమ్మవారి ముక్కుకి పెట్టుకున్నటువంటి ముత్యం లోపలికెళ్ళి పైకి రావడం ధ్యానం చేస్తేనే అంత గొప్పదైతే, అమ్మవారి ముఖమండల ధ్యానం మాటలు కాదది. అందుకే శంకరాచార్యుల వాళ్ళ లలాటం లావణ్యజ్యుతి విమలమాభాతిత వయత్ అంటూ ప్రతిదానికి లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానమా అన్నట్టుగా శ్లోకాలు ఇచ్చారు, బీజాక్షర సంపుటీకరణం చేస్తూ. అంత గొప్ప ధ్యానయోగం, ధ్యానయోగ్యము. పైగా మీకు ఇంకొక రహస్యం ఏమిటో తెలుసా? అమ్మవారి యొక్క ముఖమండలాన్ని కానీ నిజంగా ధ్యానం చెయ్యగలిగిన వాడు ఎవడైనా ఉంటే వాడికి ఉత్తర క్షణంలో కనపడేది అంటే పూర్ణచంద్రబింబం కన్నా 1,000,000 రెట్ల ప్రకాశవంతంగా కనపడుతుంది ఆవిడ చిరునవ్వుతో. కనపడడం వల్ల ఏమవుతాడంటే ఒక పట్టాన బహిర్ముఖుడు కాలేడు. చాలా కష్టం, చాలా చాలా కష్టం. అందుకే కదూ తిరుక్కడయ్యూర్ క్షేత్రంలో అంత అద్భుతం జరగడానికి కారణం అదే. అక్కడ అభిరామ భట్టు అని పాపం ఆయనకి ఏం తెలియదు, ఆయన అమ్మవారి దేవాలయంలో కూర్చుని ఉంటుండేవాడు. ఇప్పటికీ తిరుక్కడయ్యూర్ క్షేత్రమే చాలా విచిత్రమైన క్షేత్రం. అన్ని చోట్ల పరమశివుడి పక్కన ఉంటుంది అమ్మవారు. ఒక్క తిరుక్కడయ్యూరులో మాత్రం అయ్యవారికి అభిముఖంగా బయట దేవాలయంలోంచి చూస్తుంటుంది అమ్మవారు. అటువంటి తిరుక్కడయ్యూరులో అమ్మవారిని ధ్యానం చేస్తున్నాడు ఆయన ముఖమంటపంలో కూర్చుని. ధ్యానం చేస్తున్నప్పుడు అమ్మవారి ముఖాన్ని ధ్యానం చేస్తున్నాడు. అసలే చంద్రబింబం, అందులో చిరునవ్వు, ఆ చిరునవ్వుల యొక్క కాంతులు, వీటిని ధ్యానంలో ఉన్నాడు. శరభోజీ మహారాజు గారు వచ్చాడు దర్శనానికి. అందరూ లేచి నిలబడ్డారు, ఈయన ఒక్కడే నిలబడలేదు. పక్క వాళ్ళని అడిగాడు, ఎందుకు నిలబడలేదని అడిగారు. అడిగితే చంపేస్తాడేమో, ధ్యానంలో ఉన్నాడంటే అంత ధ్యానం చేయగలిగిన వాడా అని ప్రశ్నలు వేస్తాడేమోనని, ఉన్మాది మహాప్రభో పిచ్చివాడు అలా కూర్చుంటాడన్నారు. ఆయన లోపలికి వెళ్ళి అమ్మవారి పూజ చేసి దర్శనం చేసుకుని బయటకు వస్తున్నాడు. ఆయన అలాగే ఉన్నాడు అభిరామ భట్టు. ఉంటే ఆయనకు అనుమానం వచ్చింది. ఆయన ముఖం యొక్క కాంతి వంక చూశాడు, ఆ ఆనందం చూశాడు. లోపల అమ్మవారి ముఖమండల ధ్యానం చేస్తున్నాడు. ఆ సంతోషాన్ని చూసి ఇతను ఉన్మాది కాడు అని తెలుసుకున్నాడు. బహిర్ముఖుణ్ణి చేయమన్నాడు. ఏదో మెల్లిగా తట్టారు, చేశారు. బహిర్ముఖుడు ఇక్కడ కళ్ళు తెరిచాడు. కానీ అమ్మవారి ముఖమండల ధ్యానం చేస్తున్న కారణం చేత అతనికి పూర్ణచంద్రబింబం కనపడుతోంది ఇంకా మనసులో. బయటికి వచ్చినా అతనికి ఇంకా వదిలిపెట్టలేదు అది. రాజు పిచ్చివాడో కాదో చూద్దామని ఆ రోజు అమావాస్య, ఇవాళ తిథి ఏమిటని అడిగాడు. పౌర్ణమి అన్నాడు ఆయన. ఎందుకని? పూర్ణచంద్రబింబాన్ని చూస్తున్నాడు లోపల అమ్మవారి ముఖమండలాన్ని. పౌర్ణమి అన్నాడు. రాజు ఏమనలేదు. ఇవాళ రాత్రి వస్తాను, నాకు పూర్ణచంద్రబింబం చూపిస్తావా అన్నాడు. తను చూస్తున్నాడుగా అన్నాడు. వెళ్ళిపోయాడు రాజు. మిగిలిన వాళ్ళందరూ నింద చేశారు, ఎంత మాట అన్నావురా, ఇవాళ అమావాస్య, ఎక్కడి నుంచి వస్తుందిరా పూర్ణచంద్రబింబం అని. అమ్మవారే రక్షిస్తుంది, నేను బాధపడడం ఎందుకు అని సాయంకాలం సంధ్యావందనం చేసుకుని కూర్చున్నాడు. అభిరామ అంతాది అంటారు. ఏ పాదంతో శ్లోకం పూర్తవుతుందో ఆ పాదంతోనే మళ్ళీ మొదలు పెడతారు. ఇప్పటికీ కామాక్షి అమ్మవారి దేవాలయంలో ఉత్సవ కామాక్షి పక్కనున్న గోడంతా అభిరామ అంతాది రాసి ఉంటుంది.
ఆయన ఆ అంతాది చెప్తున్నాడు. అందులో 69వ శ్లోకం దగ్గరికి వచ్చాడు. వచ్చేటప్పటికి శరభోజీ మహారాజు గారు వచ్చాడు. అమావాస్య కటిక చీకటి, ఆకాశంలో చంద్రబింబం కనపట్టాల. వచ్చి అడిగాడు, ఏది చంద్రబింబం, పూర్ణ చంద్రబింబం చూపిస్తానన్నావు కదా, ఎక్కడుందన్నాడు. ఆయన 69వ శ్లోకంలో అమ్మవారిని కీర్తించాడు. అంతే. తిరుక్కడయూరు క్షేత్రంలో కూర్చున్న అమ్మవారు అభిరామి అంటారు ఆవిడ. ఆవిడ తన చెవికి ఉన్న కుండలాన్ని తీసి ఆకాశంలోకి విసిరింది. ఆ కుండలం పూర్ణచంద్రబింబం కింద నిలబడింది ఆకాశంలో. తెల్లబోయాడు శరభోజీ, భక్తులు అందరూ ఆయన కాళ్ళ మీద పడిపోయారు. ఇప్పటికీ అభిరామి అంతాది మనం మూకపంచశతి సంస్కృతంలో ఉన్నదాన్ని ఎంత గొప్పగా చెప్పుకుంటారో ద్రవిడ దేశం అంతటా అభిరామ అంతాదిని అంత గొప్పదిగా చెప్పుకుంటారు. అంత గొప్ప క్షేత్రం తిరుక్కడయ్యూరు. అటువంటి క్షేత్రంలో యథార్థంగా జరిగినటువంటి సంఘటన కాబట్టి ఇప్పటికీ జాజిపువ్వు పూస్తుంది. చిత్రం ఏంటో తెలుసా? దాని మొదలు ఎక్కడుందో ఎవరికీ తెలియదు. పైగా అగ్నికుండాలు పెట్టేసి ఉంటాయి. షష్ఠిపూర్తులు జరుగుతుంటే అన్ని అగ్నికుండాలే. 365 రోజులు జాజి తీగ ఎట్నుంచి వెళ్ళిందో తెలియదు గోడ మీదకి. దాని మొదలు ఎక్కడుందో తెలియదు. అన్నీ అగ్నివీధులే. కానీ అది మాత్రం ప్రతిరోజు పూస్తుంది. నేను వెళ్ళిన రోజున కాంచీపురంలో శంకర్ గారు ఉన్నాడు. ఆయన గోడెక్కాడు. ఎందుకో ఆయనకి దొరికే 2 పూలు. ప్రతిరోజు పూలు పూస్తుంది. 365 రోజులు పూస్తుంది జాజి తీగ. దానికి నీళ్లు పోద్దామంటే లేదు, మొదలు ఎక్కడుందో తెలియదు. కానీ అది పూస్తూనే ఉంటుంది. తిరుక్కడయ్యూర్ అంత ప్రఖ్యాత క్షేత్రం. అంత ప్రఖ్యాత క్షేత్రంలో అమ్మవారి ముఖమండల ధ్యానము అభిరామ భట్టు నిరూపించాడు లోకానికి.